ఏడికే పోయేది? అత్తమ్మ ఇంట్లో తాగుదామంటే చెంబర్ నీళ్లు లేవు. కాసేపు అయితే మళ్ళీ నీకు దూపు అవుతుందని నీళ్ళు తెద్దామని పోతున్నా అత్తమ్మ. అవునా? పొద్దు పొద్దున నువ్వు బయటికి పోతే మొగోళ్ళు కూలి పనికి పోతారు, ఆడోళ్ళు ఇంటి ముందట పని చేసుకుంటారు, పిల్లలు బడికి పోతారు. వాళ్ళకు నువ్వు ఎదురైనవనుకో, జరగరాంది ఏమన్నా జరిగితే నా ఇంటి మీదకి లొల్లికొత్తరే. ఇప్పటికే నా కొడుకుని మింగున్నావు, ఇంకా నన్ను ఏం చేయాలనుకుంటాను? అత్తమ్మ కొడుకుని మింగినా అంటుళ్ళు. ఈ యాక్సిడెంట్లో నీ కొడుకు ఒక్కడేనా? మా అయ్యవ చచ్చిపోలేదా? నేనేమన్నా అంటున్నాను అత్తమ్మ. అంటే 25 ఏళ్ళ నా కొడుకుతోని నీ అయ్యమని పోలుస్తావే? నష్ట జాతకురాలా, ఏ గడియలో నా ఇంటికి వచ్చినవే నా కొడుకుని మింగినావు. ఛే, నా కొడుకు ఏమన్నా కష్ట సుఖాలు అనుభవించిండానే నా కొడుకుని అంటావు? నీ ముఖం చూడాలంటేనే అసహ్యం ఎత్తంది. అత్తమ్మ నీ కొడుకు చచ్చిపోయి పైన మంచిగానే ఉన్నాడు. నేనే నీ చేతుల ఇంత నరకయాతన పడుతున్నా. ఆ దేవుడు నన్ను తీసుకుపోయినా అయిపోతుండే. హిందే అయ్యవ్వ లేని దానివి కదా అని నా ఇంట్లో ఉంచుకొని రోజు 3 ముద్దలు పెట్టి ఉంచుకుంటాను. నువ్వు నన్నానే దాన్ని వచ్చినావే. ఏయ్, ఎందుకు వచ్చినావు? పూర్వ పైసలకు వచ్చిన పెద్దమ్మ మొన్న మల్లయ్య బాబులు మేకనికి వస్తే పోక్కున్నారట కదా, పైసలు అడగరమ్మని తోలిండు. ఇతపా మీరు ఎప్పుడైనా పైసలు ఇచ్చుకోండి కానీ ఈ ఆడమని చూసుకొని గంతగానం కొడతాను. ఇదే కొట్టుడికి ఇట్లా బదట్లచ్చి కొట్టినావనుకో అందరు నిన్ను రాయాలనుకొని కొడతారు. ఎరికేనా? ఒక్క దశకు అంతగానం కొడతాను. నేను అందరితో మాటలు పడతాను నువ్వు చేయబట్టి. ఇంట్లోకి బయటికి రాకంటే బయటకు వస్తాను. నేనే నీ ముఖం చూసి అనుభవిస్తున్నా ఇంట్లో. ఎక్కడ నుంచి కాపురమైనవే నా గండానా? అమ్మా ఏం కూర చేసినవే? కూర మాగండినా గాని చెల్లోళ్ళు జాతర పోతారట. నువ్వు పోతే వాళ్ళకి ఏదైనా పనులు ఆసరాయిదు వారా. అయినా ఈ మధ్యలో తిరుగుళ్ళు బాగా అవుతున్నాయి. ఇంటికి ఏమైనా తీసుకురావాలా? గప్పుడు చెప్తాను ఈ సంగతి. ఏమబ్బో నాకు ఆకలి బాగా అవుతుంది. బల్లె క్రికెట్ ఆడతాను, నేను పోవాలని తింటా. ఈ నీళ్ళు పాడుగాను, ఈ మంట ఏమో మండకపాయే, అవతలేమో బొచ్చడు పని ఉండే. అమ్మా మా అత్తమ్మ పాల పైసలు అడగరమ్మని. అయ్యో బిడ్డ, అడ్డి పైసలు రాలేదు. అడ్డి పైసలు వచ్చినాక మా కొడుకుతో నేనే పంపిస్తా మీ ఇంటికి. అయినా ఈ మధ్యలో నేను అటు ఇటు ఓంగ రాంగ చూస్తాన్నా, నువ్వు కనబడతలేవు. ఎటు పోతావు బిడ్డ? నేనెటు పోతా అమ్మా? ఇంట్లోనే ఉంటాన్నా, ఇంట్లో పనులు చేసుకుంటా. అప్పుడప్పుడు గడ్డి కోసుకరన్న పోతాన్నా పొలం కాడికి. పాపం దేవుడు నీ విషయంలో చిన్న చూపు చూసిండ్రా. పెళ్ళైనాక 15 రోజులకే నీ భర్త చచ్చిపోయిందట కదా. అయినా మీ అత్తమ్మని ఇంకో పెళ్లి చేయమంటే అయిపోగారా? పెళ్ళా అమ్మ? అయ్యవ్వలు ఉంటేనేమో ఇంకో సంబంధం చూసి చేష్టోళ్ళు. మా అత్తమ్మ రోజొక్క ముద్ద పెట్టి నన్ను కొట్టకుండా చూసుకుంటే చాలు, అదే నాకు పునర్జన్మ అవుతుంది. పాపం దేవుడు మనిషికో రాత రాస్తాడు. ఈ పొల్ల రాతనేమో గిట్లా రాసిండు. ఇవలే అమ్మా ఏడ్చుకుంటూ పోతుంది. ఇంకా పద్మమ్మ కోడలురా. అప్పట్లో గుట్ట కింద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన రనలేదు ముగ్గురు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ భర్త చచ్చిపోయారు.
ఇక అప్పటి నుంచి ఆ పిల్ల ఆస్తి అంతా వాళ్ళ అత్త చేతిలో పట్టుకొని ఆమెని అది గోసలు పెడుతుంది. పాపం ఆ దేవుడు దయదలిచి ఆ పిల్లకో తోడునిస్తే ఆ పిల్ల కష్టాలన్నీ తీరిపోవురా. ఏందే పంది లెక్క దీని గిడ కూసున్నావు? బర్లకు గడ్డెవడు కోసుకొచ్చేస్తాడు? అత్తమ్మ ఇప్పటికి సాయంత్రం కోసుకొస్తా, ఎండ బగ్గ కొడుతుంది. ఆహా, ఎండ కొడుతుందా? మంచిగా దీని మధ్యాహ్నం అంతా పండుకో, సాయంత్రం చల్లపూట పోయి తెస్తావు. నీ పని ఎవరు చేయాలనుకున్నావే అప్పటికి? తేపో గడ్డి. ఎట్లా కొట్టాలి? చూస్తే అసహ్యం వేస్తుంది. ఇందుకే నా గండన పడ్డావు. గడ్డికి సాయంత్రంలో పోతుందట. నీకు కూడు పెట్టుడే ఎక్కువ. ఓ ఇక్కడ ఉన్నారా? గడ్డి కొత్తారా? పొలం కాడికి వచ్చి గడ్డి కొయ్యకపోతే ఇంకేం కొత్తారు? అసలు ఏమైంది? ఈ మధ్యలో కనబడతలేరు, నీళ్ళకు కూడా వస్తలేరు. మీరు ఎప్పుడు చూసినా నా వెనక పడతాను. మీకు ఒక విషయం తెలియదు అనుకుంటా. నాకు పెళ్ళయింది, భర్త చనిపోయిండు. నేను ఒక విధవరాల్ని. మిమ్మల్ని చూస్తే ఇంకా పెళ్లి కానట్టున్నావు. ఇదేదో నా వెనక పడే బదులు ఒక మంచి అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకోండి, లేకపోతే మీ అమ్మకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. మంచి అమ్మాయి కోసం అంతా తిరిగిన, మీలాంటి మంచి అమ్మాయి నాకు ఎక్కడ కనవాలే. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. నా జీవితం నా భర్త చనిపోయినప్పుడే ఆగిపోయింది. మీరు నా మీద లేనిపోని ఆశలు పెట్టుకోకుండా. చనిపోయింది నీ భర్తే, నీ జీవితం కాదు. నువ్వు చూడవలసిన జీవితం ఇంకా బాగున్నది. ఒక్కటి చెప్తా అయినా సరే, మనం పుస్తకం రాసేటప్పుడు పెన్నులు ఇంకా అయిపోయిందని పుస్తకాన్ని వారేసుకోలేం కదా. మళ్ళీ కొత్త పెన్ను తీసుకొచ్చి ఎక్కడనైతే అయిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. నీ జీవితం కూడా అంతే, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసిరి. ఎప్పుడు నా మీద నీకు ప్రేమ కలిగినా నా దగ్గరికి వచ్చి ఏ గుళ్ళోకి వెళ్ళినా పోయి పెళ్లి చేసుకుందాం.
నీతో ముచ్చట చెప్పేది ఉన్నది. ఏంటిదే? ఊళ్ళే బడి కాడ చింతల కింద బోరింగ్ల కాడ పాత గోడల పోంటి నీ ముచ్చట్లు వినబడుతున్నాయట. నాకు చెవులేసిండ్రు, ఎవలో పిల్లెనక తిరుగుతున్నావట. ఇది గిట్ల నిజమైందనుకో కొడుక, పెయ్యి మీద నాన్న పోగుడు ఉండనియను. కట్టు బట్టలతో నిన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టుతా. ఎంతే నీకు చెవులో పడ్డదా? ఎవరు చెప్పిండ్రే? రాసిన్నా గా కిట్టి కాకనా సత్యమావనా లేకపోతే గా శేఖర్ గాడా? ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోయి చూడు, వాళ్ళు ఇజ్జత్ ఎట్లా తీస్తాను. అరే ఆగురా, మా అయ్య కదా, వాళ్ళు ఎవ్వరు నాకు చెప్పలేరా? వాళ్ళు ఎవ్వరితో నేను మాట్లాడలే. కానీ నువ్వైతే ఎవరితో తిరుగుతలేవు కదా. నేను ఎవరితో తిరుగుతలేనే. మరి నీకెందుకురా అంతరేషం? తప్పు చేయకపోతే అంటే కోపం రాదా? అరే అరే, నేను ఉత్తగానే అన్నారా, అది ఓతే ఓన్రా. గంగక్కోళ్ళ షాప్ కాడికి పోయి నా పేరు చెప్పి ఒక కూల్ డ్రింక్ తాగుపో. సరేనమ్మా. అమ్మా, వాడి మీద దొంగ ముండాలు అందరు కలిసి నా కొడుకు మీద లేనిపో నిందలు మోపుతారు. నా కొడుకు నేను అట్టిగా అంటే ఆడెంత బాధపడ్డాడో ఏమో. ఏందే చిన్న పోయి కూర్చున్నావు? నీకేం బాధ వచ్చింది చెప్పు. అమ్మైనా అత్తైనా నేనే కదా. అత్తమ్మ, పొలం కడుకోయి బర్రెకు గడ్డి కోసుకొచ్చిన, అన్నం కూర వండిన, అన్ని పనులు ఎత్తా అత్తమ్మ. సాయంత్రం బోలు తోముతా, నన్నేమనకు. ఏ గదంతే ఎందుకు ఇప్పుడు? నీకు చికెన్ అంటే బాగా ఇష్టం కదా, సాయంత్రం చికెన్ తెచ్చుకొని వండుకుందాం, మంచిగా తిందాం. అత్తమ్మ, నన్ను యూత్తనే కోపం కత్తావు కదా, ఇయ్యలేంది నా మీద ఇంత ప్రేమలుగా వస్తున్నావు? పక్కూర్లో మంచి సంబంధం ఉన్నది, మస్తు డబ్బులున్నాయి. కానీ నీ ఎత్తు బిడ్డలు ఉన్నారట. వండి పెట్టే దిక్కు లేక పెళ్లి చేసుకుంటాడు. రేపు వస్తారు, ఒప్పుకొని పెళ్లి చేసుకో. పెళ్ళా? అత్తమ్మ, నీ కొడుకు చచ్చిపోయినప్పుడే నా జీవితం మీద నాకు ఆశ చచ్చిపోయింది. నాకు పెళ్ళొద్దు, ఏదొద్దు. నేను చచ్చేదాకా ఇట్లనే ఉంటా. నన్ను ఇట్లనే బతకని అత్తమ్మ. ఏంది? పెళ్లి చేసుకోవా? రేపు వాళ్ళు వస్తాన్రు, నేను మాట ఇచ్చినా నిన్నిచ్చి పెళ్లి చేస్తానని. వాళ్ళు వచ్చినాక చేసుకోలేదనుకో, నా చేతిలో సత్తవే నువ్వు. అత్తమ్మ, రేపటిదాకెందుకు? నన్ను ఇప్పుడు చంపినా పర్వాలేదు, నాకు పెళ్లి మాత్రం వద్దత్తమ్మ. నువ్వెట్లా చేసుకోవని నేను చూస్తా. ఇది ఎటు పోయింది పొద్దుగాలనే? దీనికి ఎన్నిసార్లు చెప్పాలి బయటికి పోవద్దని? ఇదైతే రాని, ఇలా దీని సంగతే చెప్తా. వదులు, నన్ను వదులు. నేను ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నన్ను ఎందుకు ఆపుతున్నావు? సిరి, నేను 2 నిమిషాలు చెప్తాను. నువ్వు దునికిన మరుక్షణమే నేను దునుకుతా. ఇప్పుడు చచ్చిపోతా. అసలు నీ బాధ ఏందో చెప్పు. నేను ఎందుకు బతకాలి చెప్పు? కన్నోళ్ళని పోగొట్టుకున్నా, కట్టుకున్నోని పోగొట్టుకున్నా. ఎవరి కోసం బతకాలి? నన్ను చూసి ఈ లోకం గింత కూడా జాలి పడతలేదు. మా అత్త కూడా ముసలానికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది నన్ను. బతికుండే కంటే సచ్చిందే రయ్యం. నీ ఆవనియ్యు. సిరి, నిన్ను ఇప్పుడే పెళ్లి చేసుకుంటా, ఏ కష్టం రాకుండా చూసుకుంటా. నన్ను నమ్మి పెళ్లి చేసుకుంటావా, లేకపోతే ఇంట్లో దునికి సావన్నా? అత్తమ్మా, అత్తమ్మా,
చేసుకున్నావానే? నేను ఒక్కదాన్ని పండుకోలేకపోతానా అత్తమ్మ అంటే నేనే పడుసు పోరన్ని తెచ్చి ఘనంగా పెళ్లి చేద్దునే. ఏమన్నవే నిన్న? నా కొడుకు చచ్చిపోయినప్పుడే నీ జీవితం మీద ఆశ చచ్చిపోయింది అన్నావు కాదే? ఏమైంది ఇప్పుడు? ఒక్క రోజుకే ఉండలేకపోయినావా? అది కాదత్తమ్మ, అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగుసేది చూడమ్మా, నీ కోడలకు ఎవరినో ముసలోనిచ్చి పెళ్లి చేస్తున్నాను చూసినావు. ఈ బాధ భరించలేక ఆమె చనిపోతున్నానవేంది. ఇక్కడ కాపాడి నేను పెళ్లి తీసుకొని వచ్చిన. నువ్వు నచ్చితే ఆశీర్వదించండి, అద్దంటే వెళ్ళిపోతాం. నువ్వు పెళ్లి చేసుకొని వచ్చినావు. పక్కూరోనికి నేను మాటిచ్చిన నిన్నిచ్చి పెళ్లి చేస్తానని. ఇప్పుడు వాళ్ళు వచ్చి అడిగితే నేనేం చెప్పాలి? నా తల ఎక్కడ పెట్టుకోవాలి? నీ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కొడియను. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అత్తమ్మ, నాకు తల్లివైనా అత్తవైనా నువ్వే. నేను నీ ఆశీర్వాదం కోసం వచ్చిన కానీ ఏ డబ్బు కోసం రాలేదు. డబ్బు ఎందుకు వద్దంటాను? అదేమన్నా ఆస్తా? మీ అమ్మ నాన్న సంపాదించిన ఆస్తి. ఆ డబ్బు ఎట్లా రాదో నేను చూస్తా. లేదా ఎంత పని చేసినవే. ఒక్కరోజు ఆగితే వానికిచ్చి పెళ్లి చేద్దునే. వాని ఆస్తి నాకే ఉండు, నీ ఆస్తి నాకే ఉండు. ఛీ, పోవే పో. ఎక్కడికి పోతావే? ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. సుత్త పో. అమ్మా, అమ్మా, ఏందిరా గీవెని ఎందుకు తీసుకొచ్చినావు? పాల పైసలు నిన్న మీ అత్తమ్మకే ఇచ్చిన కదా బుజ్జి, చెప్పలే నీకు? అమ్మా, ఇవన్నీ నేను ప్రేమించిన, పెళ్లి చేసుకొని వచ్చిన. ఈవే నీ కోడలు. అరే నాన్న, చిన్నప్పటి నుంచి నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నారా? అమ్మా నేను పెళ్లి చేసుకుంటా అంటే నీకు ఎవరన్నా పిల్లనియ్యనన్నారా, లేకపోతే నేను పెళ్లి చేయను అన్నానా? ఊరోళ్ళ ముంగట, పాలోళ్ళ ముంగట, చెల్లెబావ ముంగట విలువ తీసినావు కదరా. రేపు ఊళ్ళో తలెత్తుకొని ఎట్లా తిరగాలరా? అవునే, వాడంటే మొగోడు, మనకి తెలియదు. నీకేమైందే? పెళ్ళి అయింది, నీ భర్త చచ్చిపోయాడు, విధవరాలు కాదునే. వాడు తాళి కడతా అంటే నువ్వు ఎట్లా కట్టించుకున్నావే? చూడండి, మాటలు మర్యాదగా మాట్లాడు. నా జీవితం మీద నాకు విరక్తి వెంది. నేను చత్తాని పోతే నీ కొడుకే నా చెయ్యి పట్టుకొని నువ్వు ఎత్తే నీతో పాటు నేను కూడా ఎత్తా అన్నాడు. పోయే నా పానానికి ఇంకో పానాన్ని తీసుకోవడం ఇష్టం లేక నీ కొడుకు నా మెడల తాళి కడితే మూసుకొని నీ ఇంటికి వచ్చిన. నీ కొడుకు నా చెయ్యి వదులుమనండి. ఇప్పటికైనా నా దారి నేను చూసుకుంటా. నాకేదో పెళ్లి చేసుకొని కొత్త జీవితం గడపాలని కోరికలని లేవు. అరే, నువ్వు దాని చెయ్యి విడిచిపెడితే అది ఇప్పుడే దాని ఇంటికి అది పోతుందట. ఇడుగురా దాని చెయ్యి, ఇడుగురా. అమ్మ, నువ్వే అన్నావు కానీ దేవుడితో తెలిసి ఇవన్నీ ఏమైనా పెళ్లి చేసుకుంటే ఇవ కష్టాలన్నీ పోతాయని. ఇప్పుడేమో చేయిడ్చిపెట్టు అంటాను. ఇవ నాకు నచ్చే పెళ్లి చేసుకున్నానే. నీకు నచ్చితేనే ఇంట్లోకి వస్తాం, వద్దంటే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే ఇంట్లో చెల్లి వచ్చినాక మాట్లాడుకుందాం.